ఒకటో తారీఖు రోజు నాటికి క్లియర్ చేస్తాం. 1 తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతుందో 4 వారం నాటికి ఇవన్నీ కూడా ప్రింటింగ్ చేస్తాం. ఒక 2-3 తారీఖుల తర్వాత. అంటే మనం ఈ ఎలక్షన్లో క్లైమ్స్ అన్నీ ఏవైతే వచ్చినాయో అవి 25 దాకా తీసుకొని 25 దగ్గర నుంచి వారం రోజులు వ్యవధి, అంటే 1వ తారీఖు 2వ తారీఖు అలా మొత్తం క్లియర్ అవుతుంది. ఆ క్లైమ్స్ అన్ని క్లియర్ చేయాలి. 25th లోపు వచ్చినవన్నీ క్లియర్ చేయాలి. 2వ తారీఖు నాటికే అది ఫ్రీజ్ అయిపోతుంది. 2 తర్వాత వాళ్ళు ఈ డేటాని ప్రింటింగ్ ఇస్తారు ఏజెన్సీ. సో ఏజెన్సీ ఫార్మాట్లో ప్రింట్ ఇస్తారు, ఎన్యూమరేషన్ ఫార్మాట్లో ఇస్తారు. ఈ 15,75,000 వాళ్ళు ప్రింట్ ఇస్తారు. ఆ ప్రింట్ కాపీలు మనం వీఆర్ వరకు ఇచ్చి మనకి హౌస్ టు హౌస్ పంపిస్తారు. అది నెక్స్ట్ షెడ్యూల్ హౌస్ టు హౌస్ విజిట్ 15 వారం దగ్గర నుంచి 14 దాకా 1 మంత్ ప్రోగ్రామ్. అంటే జూన్ 15 దగ్గర నుంచి జూలై 14 వరకు. దీని తర్వాత సైమల్టేనియస్గా రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కార్యక్రమం కూడా 14/7. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు పోయినసారి నవంబర్లో మెంటర్ దగ్గర మీటింగ్ పెట్టి మనం తీసుకున్నాం. అది ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయలేదు. మనం నవంబర్లో మనం పంపించాం 1776 పోలింగ్ స్టేషన్లకి. ఒక 209 పోలింగ్ స్టేషన్ కొత్తగా యాడ్ అయింది, క్రియేషన్ వచ్చింది. 1200 దాటింది. మనం మీ అందరూ అప్రూవ్ చేశారు. మీ అందరూ పోయిన తర్వాత మనం ఈసీఐకి సీఈఓకి పంపిస్తాము. సీఈఓ నుంచి ఈసీఐకి వెళ్తుంది. వాళ్ళు అప్రూవల్ చేసి మనకి 5/7 కానీ 9/7 లోపు అని వస్తాయి. వచ్చిన తర్వాత మనం 14/7 ఈ నేషనలైజేషన్ కార్యక్రమం పూర్తి చేయాలి. అంటే 14/7 స్ప్లిట్టింగు, మెర్జింగు ఇవన్నీ చేయాలి. సో దాని మీద అంటే సైమల్టేనియస్గా హౌస్ టు విజిట్ జరుగుతూ ఉంటుంది. రెండో పక్క పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఖరారు కూడా జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 21/7 ఏవైతే మనం స్ప్లిట్టింగ్ చేశామో పోలింగ్ స్టేషన్ వైజ్ నెక్స్ట్ ప్రింట్ ఇస్తారు. డ్రాఫ్ట్ ప్రింట్. ఏ డ్రాఫ్ట్ ప్రింట్? ఈ పాపులేటెడ్ డేటాతో ఎన్యూమరేషన్ ఫార్మ్తో వాళ్ళు ఇంటికి వచ్చిన డేటాని బిఎల్ఓ సింక్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పోలింగ్ స్టేషన్ మనం ఏవైతే మార్పు చేసామో ఆ పోలింగ్ స్టేషన్కి పోయేట్టుగా సెట్ చేసి ప్రింట్ ఇస్తారు. దట్ ఈస్ డ్రాఫ్ట్. అంటే ఎంతమంది అయితే మనకి ఎస్ఐఆర్లో మ్యాప్ చేయబడ్డారో, మ్యాప్ ఫారం మనకు తిరిగి ఇచ్చారో అవన్నింటినీ అప్లోడ్ చేసిన తర్వాత నికరంగా 15 లక్షల్లో ఒక 14 లక్షల ఫామ్స్ యాడ్ వచ్చాయి. ఈ 14 లక్షలు మొత్తం పోలింగ్ స్టేషన్ వైజ్ రేషనలైజేషన్ జరిగింది కాబట్టి ఆ డ్రాఫ్ట్లో ఎక్కిస్తాం. ఆ డ్రాఫ్ట్ ప్రింట్ మనకు 21/7 వస్తుంది. 21/7 ఈ డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత నుంచి 1 మంత్ ఉంటాయి మళ్ళీ. అంటే ఎవరైనా కూడా అప్లికేషన్ చేయాల్సిన ఫైనల్ గోల్ 22/9. అంటే ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసినటువంటి డేటాతో కలిపి ఎవరైతే కరెక్ట్గా మ్యాప్లో ఉంచున్నారో అవన్నీ తీసుకొని రేషనలైజ్ చేసిన కొత్త పోలింగ్ స్టేషన్లో ఈ డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాము. ఈ డ్రాఫ్ట్ మీద ఎక్కడైనా జారిపోయిన అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ టైం ఉంది కాబట్టి ఆ టైంలో మనం క్లియర్ చేసుకొని ఫైనల్గా 22/9 సంవత్సరం. ఇది టోటల్ మన ఎస్ఐఆర్ తాలూకు ఫైనల్ రోల్ ఉంటాయి. సో క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి. ఈడీ నెల్లూరులో 15 క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి. చిత్తూరులో 7 క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి. అండ్ పట్టణంలో 25 క్లైమ్స్ పెండింగ్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం 50 లోపు పెట్టుకొని చేస్తున్నాం. ఎక్కడ 50 నుంచి పెండింగ్ అనుకోవడం. బట్ కుప్పంలో నిన్న మొన్న సీఎం గారి ప్రోగ్రాంతో వాళ్ళు కొంచెం కాన్సెప్ట్ చేయకపోవడం ఆగింది. అది వాళ్ళు క్లియర్ అవుతుంది. సో విత్ రిగార్డ్ టు క్లైమ్స్ సంబంధించినట్లు కూడా మీరు చూసుకుంటే మనకి 217 అన్ప్రాసెస్డ్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్రిపరేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్రింటింగ్ 5/6 దగ్గర నుంచి 14/6 దాకా ఇచ్చారు. సో అంటే రేపు జూన్ మాసంలో 5/6 దగ్గర నుంచి 14/6 దాకా మనకి సంబంధించినటువంటి ఫారమ్స్ అన్నీ కూడా ప్రింట్ చేసి ఇస్తారు. అండ్ నగరి 75 ఉంది, ఈడీ నెల్లూరు 74.08 ఉంది, చిత్తూరు 60.04 ఉంది, పూతలపట్టు 74.04 ఉంది, పలమనేరు 73.14 ఉంది, కుప్పం 71.4. కుప్పం కొంత 1-3% ఇంకా రేట్ కావాల్సి ఉంటుంది. అది చేయాలి. సో ఇది విత్ రిగార్డ్ టు ఎస్ఐఆర్. ఈఆర్ఓ దగ్గర పెండింగ్ 305 ఉన్నాయి. సో ఈఆర్ఓ పెండింగ్